ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2025-26 బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తుని పూర్తి చేసింది. ఈ మేరకు త్వరలో సీఎం చంద్రబాబు బడ్జెట్ పై కీలక సమావేశం నిర్వహించనున్నారు. సుమారు 3.15 లక్షల కోట్లతో 2025-26 ఏపీ బడ్జెట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలను తీసుకొచ్చి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోయింది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈసారి ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ వివరాలేంటి? దేవి, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు చాలా కీలకమనే చెప్పాలి. 2025-26 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను చంద్రబాబు ప్రభుత్వం ఈ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాత్కాలిక బడ్జెట్ తోటి గత 8 నెలల కాలంగా నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ను రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టబోతా ఉన్నారు. ఈ బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి అటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు. పలు పర్యాయాలు ముఖ్యమంత్రి కూడా ఆర్థిక మంత్రితో అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర శాఖల ముఖ్య అధికారులతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాల మీద అధికారులతోటి చర్చించడం జరిగింది. వాళ్ళ నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకోవటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం వైపు నుంచి కసరత్తు చివరి దశకు చేరిందనే చెప్పాలి. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బడ్జెట్ మీద కీలకమైనటువంటి సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. సుమారుగా 3,15,00,000 సంబంధించి 2025-26 ఏపీ బడ్జెట్ ఉండబోతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు కూడా ఆయా శాఖల నుంచి తెప్పించుకున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 కు సంబంధించి ఉచిత గ్యాస్ కావచ్చు, ఇతరత్ర 1-2 స్కీములను మాత్రమే అమలు చేసింది. ఇక ముఖ్యమైనటువంటి తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ, ఇతర ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలకు సంబంధించి రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కేటాయింపులు ఉండవచ్చన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కూడా ఆ కేటాయింపులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా వివరాలు తెప్పించుకుంది. ఏ పథకానికి ఎంత కేటాయింపులు చేయాలన్న దాని మీద కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేయటం జరిగింది. దాదాపుగా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టనున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయారిటీలకు సంబంధించి వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్ లో కేటాయింపులు అయితే చేయబోతా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.